రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మనతోటి పల్లా రాజేశ్వర రెడ్డి అని ఉన్నాడు. మాట్లాడదు అన్న 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసింది టీఆర్ఎస్ అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఏంటి మీరు మళ్ళీ వచ్చిండ్రు ప్రాజెక్టు పై మళ్ళీ రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఉందంటున్నారు. ఏంటి అసలు ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ వాళ్లకు ఏమాత్రం సోయి ఉన్నా వాళ్ళు వచ్చి కనీసం వాళ్ళని చూడమని చెప్పండి. ఇక్కడికి వచ్చి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాకుండా మేడిగడ్డ ఇవాళ సగర్వంగా నిలిచి ఉన్నది. ఆనాడు 28 లక్షల క్యూసెక్లు వచ్చినా నిలబడి ఉన్నది, ఇలా 10 లక్షల క్యూసెక్లు వచ్చినా నిలబడి ఉన్నది. ఎప్పుడైతే ఇక్కడ ఇబ్బంది జరిగిందని చెప్పేసి ఒక పిల్లర్కి కుంగిపోయిందని చెప్పేసి అన్నారో దాన్ని అవసరం అనుకుంటే దాన్ని రిపేర్ చేసడానికి కూడా కావాల్సిన పరిజ్ఞానం మన దగ్గర ఉన్నది, చేయొచ్చు. ఇవన్నీ చేసిండ్రు కదా. ఇవాళ దీనికి కింది భాగాన 24 కిలోమీటర్ల దగ్గర ఉన్న కన్నెపల్లి నుంచి 17 పంపులు ఉన్నాయి. 2 టీఎంసీ నుంచి 3 టీఎంసీ తీసుకుపోయే కెపాసిటీ ఉన్న కాలువలు కానీ పంపులు కానీ ఉన్నాయి. వాళ్లకు సోయి ఉంటే దీనికి సంబంధం లేకుండానే మేడిగడ్డ బ్యారేజీ సంబంధం లేకుండానే డైరెక్ట్గా కింద దాని నుంచే నింపొచ్చు. అన్నారం సుందిళ్ళకి ఏదో రోగం వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. రోగం వచ్చింది కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ మైండ్లు దొబ్బినాయి తప్ప ఇవాళ ఈ ప్రాజెక్టులకు ఏం కాలే, పంపులకు ఏం కాలే. వాళ్ళకు రోగం వచ్చింది. ఆ రోగం వాళ్ళ తీరితే, కాంగ్రెస్ వాళ్ళ రోగం తీరినట్లయితే ఖచ్చితంగా ఇవాళ బ్రహ్మాండంగా అన్ని రిజర్వాయర్లను నింపుకోవచ్చు. మిడ్ మానేర్ కానీ, లోయర్ మానేర్ కానీ, లేక దీని భాగంలో కింద ఉండే మొత్తం ఏదైతే పోద్దో ఆ పైన ఉన్న అన్నపూర్ణ కానీ, రంగనాయక కానీ, మలన సాగర్ కానీ, లేకపోతే గంధమల్ల బసవాపూర్ దాకా పోతాయి. అన్ని పంపుల్ని కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. అన్ని కాలువల్లో నీళ్లు పారించవచ్చు. 18 లక్షల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు. 18 లక్షల మరొక ఆయకట్టుకి స్థిరీకరణ చేయొచ్చు. 36 లక్షల కింద ఉన్న నిజామాబాద్ కానీ, ఇవాళ మెదక్ కానీ, లేకపోతే ఇక్కడున్న కరీంనగర్ కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఈ 5 జిల్లాల రైతాంగానికి ఇలా మనం ఏమన్నా రైతులను ఆదుకోవాలనుకుంటే ఆ ప్రాంతంలో వర్షాలు లేవు, 40% వర్షాలు తక్కువ ఉన్నాయి. నీళ్లు 10 లక్షలు మొత్తం కిందికి పోతున్నాయి. బ్రహ్మాండంగా మేడిగడ్డ నిలబడి ఉన్నది. ఏ ఎన్డీసీ రిపోర్ట్లు అనేది ఫాల్స్ రిపోర్ట్సు, రాజకీయ రిపోర్ట్సు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కావాలని కుచితమైన కుట్ర చేసిందని చెప్పి నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నా. 28 లక్షలు వచ్చినప్పుడు నిలబడి ఉన్నది కదా, ఇలా 10 లక్షలు వచ్చినప్పుడు నిలబడి ఉన్నది కదా. ఏమాత్రం నీళ్ళు లేనప్పుడే ఇలా కుంగిపోయిందని చెప్పి వీళ్ళు చెప్పిందంటే వీళ్ళు ఆడిన నాటకం, డ్రామా, కుట్ర. ఈ కుట్రతో ఇలా అద్భుతమైన ప్రాజెక్టుకి నష్టం చేయాలని చేస్తున్నారు. వాళ్ళే ఇలా రైతులు ఇవాళ ఆగ్రహిస్తే మట్టిలో కలిసిపోతారు. రైతులకు నీళ్ళు ఇవ్వకుండా ప్రాజెక్టు నిరుపయోగం చేసి మరొక ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే రైతులు అప్పటిదాకా ఓపిక పట్టరు. అదే రైతుల్ని ఆగస్టు 2 వరకు మీరు నింపకపోతే ఆ రైతులే ఇక్కడికి వస్తారు. వాళ్ళ యొక్క ప్రాజెక్టులను, వాళ్ళ యొక్క రిజర్వాయర్లను నింపుకుంటారు. వాళ్ళ పొలాలకు నీళ్లు మళ్లించుకుంటారు. ఎన్డీఎస్ఏ బృందం తప్పుడు నివేదిక ఇచ్చిందని నేరుగా కేటీఆర్ చెప్తున్నారు. ఎన్డీఎస్ఏనే రాలే. ఎన్డీఎస్ఏ రాకముందే అక్కడ బీజేపీ ఆఫీస్లో తయారైన రిపోర్టు, ఎన్డీఏ రిపోర్టును పంపించారు. వాడు పరిశీలించలే, రాలే. 2 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చిన 2 సంవత్సరాలైన ఇయ్యని ఎన్డీఎస్ఏ 2 రోజుల్లో రిపోర్ట్ ఎట్లా ఇస్తుంది? ఆ తర్వాత వీళ్ళు వచ్చేసి ఎక్కడ ఉన్నట్లయితే గ్రౌటింగ్ ఏదో ప్రాబ్లం ఉంటే గ్రౌటింగ్ చేస్తారు, అయిపోయింది. ఏదైతే ఉన్నదో ఒక పిల్లర్ కుంగిపోయిందన్నారో దాన్ని రిపేర్ చేసినామన్నారు, దాన్ని చేస్తే అయిపోయాయి. ఇలా ప్రాజెక్ట్ అయితే ఇంటాక్ట్గా ఉన్నది కదా, అన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి కదా. వాళ్ళ బుర్రలే ఇంటాక్ట్ లేవు, వాళ్ళ బుద్ధి ఇంటాక్ట్ లేదు. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టులో నీళ్లు తీస్తారు, అప్పటిదాకా తీయరు. కానీ అప్పటి వరకు ప్రజలు ఆగరు, రైతులు ఆగరు. దీని మీద కేసీఆర్ ఏమన్నా అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ ఉందా ఏంటన్నా? కేసీఆర్ ఎందుకు, మేము మాట్లాడుతున్నాం కదా. కేసీఆర్ అన్నిటికీ మాట్లాడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ తయారు చేసిన నాయకులు, సైనికులు అనేక మంది ఉన్నారు. మేమే సరిపోతాం. ఏం చేయబోతున్నాను? ఖచ్చితంగా వాళ్ళు రానట్లయితే అదే రైతాంగాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకు కావాల్సిన పంపులను ఆన్ చేసుకొని వాళ్ళ రిజర్వాయర్లు వాళ్ళు నింపుకొని వాళ్ళ యొక్క పొలాలు వాళ్ళు వారించుకుంటట్టు చేస్తాం. రైట్, ఇది పరిస్థితి. ఇదే పరిస్థితి కనుకుంటే, మళ్ళీ చెబుతున్నాను, ఇదే పరిస్థితి ఉంటే వచ్చే నెల 2 తర్వాత రైతులే ఇక్కడికి వచ్చి వాళ్ళ పొలాల్లో వాళ్ళే నీళ్లు పారించే విధంగా మేము ఎన్నుకుండి వారికి సహకరిస్తామని చెబుతున్న పరిస్థితి. రైతుల ఆగ్రహానికి ఎవరు తట్టుకోలేరు. వెంటనే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకుల, అదేవిధంగా పాలకుల ఆలోచన మారాలి. ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్ ప్రాజెక్టు వెంటనే ప్రారంభించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.
ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.